మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంత గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు శుభారంభం జరిగింది. బుధవారం గ్రామ శివాజీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొట్టగల మాజీ, జడ్పీటీసీ సంతోష్ కుమార్, మోహన్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాత పంచాయతీ కార్యాలయం వద్ద స్థలం కేటాయించినందుకు సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుడు శివాజీ మహారాజ్ అని, ఆయన చూపిన ధైర్యం, ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి ఘనంగా ఆవిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. అందరికీ కూడా శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ శివాజీ విగ్రహ స్థాపన కోసం స్థలం కేటాయించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మరి గ్రామ పెద్దలందరికీ కూడా మరి శివాజీ యూత్ తరపున, ఈ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మన గ్రామంలో ఇప్పటి వరకు కూడా శివాజీ బొమ్మ లేకపోవడం వల్ల మరి గ్రామ యువకులందరూ కూడా ఏకమై చైతన్యమై మరి అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా సుమారు 100 మంది యువకులు ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేషన్ చేసి మరి శివాజీ విగ్రహాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ముందుకు రావడం గ్రామానికి అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మరి మన యొక్క ఈ శివాజీ మహారాష్ట్రలోని మరి 1630 మరి ఫిబ్రవరి 19వ తారీఖు నాడు జన్మించిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం గ్రామంలో యువకులకు, పెద్దలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అతను పుట్టిన తర్వాత మరి 1674లో ఆయన ఈ యొక్క మరాఠా సామ్రాజ్యానికి రాజుగా మరి ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా మరి 1680లో అతను కూడా మరణించడం జరిగింది. మరి అతడు చేసినటువంటి వీరగాథలు కానీ మరి సమాజానికి సంబంధించిన ఎన్నో రకాల విషయాలను, అని మహిళల గురించి కానీ మరి యువకుల గురించి కానీ కులమత సామరస్యం లేకుండా అన్ని రకాలుగా అందరినీ కూడా సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయన యొక్క పరిపాలన కొనసాగింది. మరి అలాంటి ఘనకీర్తిని మనం అందరం కూడా చాటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మన సమాజానికి ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి విగ్రహాలు స్థాపించడం వల్ల యువతలో చైతన్యం పొంది మరి సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ పెద్దలందరికీ మరి యువకులందరికీ కూడా మరి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరి గ్రామ పెద్దలందరికీ మరి యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ